లోకా సువార్త 13:6 మరియు ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువే మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే, లేని ఎడల నరికి వేయించినని అతనితో చెప్పాను. చూడండి ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలు యేసుప్రభువారి దగ్గరికి వచ్చి, కొంతమంది యూదులు వీళ్ళందరూ కూడా ఒక చోట గోపురం కూలిపోయి చాలా మంది మీద పడ్డారు కదా, అంటే వారు చేసిన పాపాలను బట్టే కదా వారికి నష్టం వచ్చేది. ధర్మశాస్త్రం ప్రకారం ఏంటి, ఎవరి మీద కన్నా ఉగ్రత శిక్ష వచ్చిందనుకో, ఏదో పాపం చేశాడు కాబట్టి ఏమొచ్చింది, శిక్ష వచ్చింది, ఉగ్రత వచ్చింది. అలాగే యేసుప్రభువారి దగ్గరికి వచ్చి కూడా వాళ్ళు అదే విషయాన్ని చెప్పారు. పై వచనాల్లో కూడా ఏమని రాయబడం చూడండి. పిలాతు గలిలీయులైన కొందరు రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయ అట్టి హింసలు పొందినందున వారు గలిలయ అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశింతురు. మరియు సిలోయాములోని గోపురము పడి చచ్చిన యెరూషలేములో అపరాధులను మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరును అలాగే నశించిపోతారని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, యేసుప్రభువారి దగ్గరికి వచ్చి వాళ్ళు గలిలయులు అలా ఉన్నారు, కొంతమంది యెరూషలేములో గోపురం కూలిపోయి వారు ఏమైపోయారు, వారు ఇదైపోయారు, వారు నశించిపోతున్నారు అని యేసుప్రభువారికి చెప్తే, యేసుప్రభువారు వెంటనే ఏం చేశారు, మారు మనసు పొందని ఎడల మీరును అలాగే నశించిపోతారు. గలిలయులు అందరికంటే పాపాత్ములని మీరు అనుకుంటున్నారా? కొన్నిసార్లు మనలో కలిగే ఆ స్వభావం ఎలా ఉంటుందంటే, నేను వారి మీద పర్లేదు కదా, నేను వీరి మీద పర్లేదు కదా అనే మనసు మనలోనికి వస్తూ ఉంటుంది. ప్రియులారా, అలాంటి మనసు మనలోని ఇప్పుడు రాకూడదు. అలాంటి మనసు వచ్చి అలా అతుక్కుందా మనసులో, మొట్టమొదటిగా ఆ ఒక్కటే మనలో అతుక్కుంటుంది. తర్వాత అదేం చేస్తుంది, ఇంకొక ఆలోచనలోకి తీసుకెళ్ళి మన హృదయాన్ని అంతటిని కూడా ఏం చేసేస్తుంది, పాడు చేసేసి రకరకాలుగా మనం ఏమైపోతా ఉంటే మన హృదయం అంతా కూడా రకరకాలుగా కట్టబడిపోదు. ప్రియులారా, కాబట్టి గలిలయులు అందరికంటే పాపాత్ములని మీరు అనుకుంటున్నారా? కానే కాదు. మీరు మారు మనసు గనక పొందకపోతే మీరు కూడా ఏమైపోతారు, అలాగే నశించిపోతారు. ఆ సందర్భం చెప్పిన తర్వాత యేసుప్రభువారు వారికి చెప్పినటువంటి ఉపమానం ఏంటంటే, ఒక ద్రాక్ష తోటలో ఏం నాటబడింది ప్రియులారా? అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది. యేసుప్రభువారు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారంట దాన్ని? 3 సంవత్సరాల నుంచి దాన్ని చూస్తా ఉన్నారు యేసుప్రభువారు. 3 సంవత్సరాల నుంచి దాన్ని చూస్తున్నారు, కానీ దానికి ఏమి లేవు. ఎలాంటి ఫలాలు లేవు, ఎలాంటి కాపు లేదు, ఎలాంటి ఫలాలు లేవు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు, ఆ తోటమాలితో దీన్ని నరికివేయండి అని చెప్పాడు. నరికివేయండి అని చెప్పినప్పుడు ఆ ద్రాక్ష తోటమాలి ఏం చేస్తా ఉన్నాడు, బ్రతిమలాడుతూ ఉన్నాడు, అయ్యా 1 సంవత్సరం నేను ఇంకా మరలా దాని చుట్టూ త్రవ్వి, ఇంకా ఎరువులేసి, ఇంకా నీళ్లు పోసి ఏం చేస్తాను, దాన్ని సాగు చేస్తాను, ఫలించితే ఫలిస్తుంది, లేదంటే అప్పుడు పడుతుంది. లోకా సువార్త 3:8 ఏమని రాయబడి చూడండి ప్రియులారా, మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకుని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. చూడండి ప్రియులారా, ఎలాంటి ఫలాలు మనలో రావాలి ప్రియులారా? మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి అని ఇక్కడ ఎవరు పలుకుతున్నారు ఈ మాట? యోహాను భక్తుడు పలుకుతున్నాడు ఈ మాటని. మారు మనసునకు తగిన ఫలము ఫలించండి. ఇంత ఇక్కడ మారు మనసు పొందిన వారు చాలా మంది ఉన్నారు.
విశ్వాసులుగా ఉంటున్న వారు చాలామంది ఉన్నారు, మారు మనసు పొందని వారు చాలామంది ఉన్నారు. మారు మనసు పొందకపోతే ప్రియులారా, మన స్వభావాలు గనక చావకపోతే, ఏమండి బైబిల్ ఏం చెప్తుంది? ఒక గోధుమ గింజ గనక భూమిలోకి వెళ్ళి చావందే ఏమవదు, మరలా తిరిగి మొలవదు. ఏమండి మన లోక స్వభావాలతోని పాప స్వభావాలతోని అలా ఉంటే, ఏమండి ఇంకా మన స్వభావాలు ఎప్పుడు చావాలి? అందులో నుంచి మారు మనసుకి తగిన ఫలాలు ఎప్పుడు పైకి రావాలి? ఏమండి ఎప్పుడు మనం ఇంకా ఫలాల్ని మనం కోసుకోవాలి? ఆ ఫలాల్ని ఎప్పుడు మనం అనుభవిస్తాం ప్రియులారా? కాబట్టి క్రైస్తవ్యం అనేది మారు మనసుకి తగిన ప్రతిఫలాలు ఉండాలి మన జీవితంలో. ఎప్పుడూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటో తెలుసా? నేను మారు మనసు పొందిన వ్యక్తిని, నేను దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వ్యక్తిని. ఏమండి నేను దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాను. లోకంలో ఉన్నవారు దేవుని వాక్యం వింటున్నారా? లేదు. మనం దేవుని వాక్యం వింటున్నాం ప్రతి వారం కూడా. ఏమండి ప్రతిరోజు కూడా ఏదో ఒక రీతిగా దేవుని వాక్యం ఏమవుతుంది, మన చెవులకి వినబడతా ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం లోతుగా తీసుకుని మనం ఫలించే వ్యక్తులుగా మనం కనబడాలి. కాబట్టి చాలా మందిలో ఏముండదు, ఫలాలు కనబడవు ప్రియులారా. ఏమండి ఎంతమందిలో మారు మనసుకి తగిన ఫలాలు ఉన్నాయి? ఎన్ని జీవితాల్లో మారు మనసుకి తగిన ఫలాలు ఉన్నాయి? ఎన్ని జీవితాల్లో దేవుని ఆత్మ బలంగా ఏలుబడి చేస్తూ ఉంది? ఏమండి జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్లో ఆయన సేవ చేస్తున్నటువంటి సమయంలో ఆయన 3 విషయాలు ఇప్పుడు కూడా ఆయన ప్రసంగంలో ప్రస్తావించేవాడు. ఆయన ఏ ప్రసంగం తీసినా సరే బైబిల్లో 3 విషయాలు ఉన్నాయంట ఆయనలో. మొట్టమొదటిగా పాప క్షమాపణ, రిపెంటెన్స్. రెండవదిగా ఏమండి దేవుని ఆత్మ యొక్క నింపుదల, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల. మూడవదిగా క్రీస్తు కొరకు జీవించడం ప్రియులారా. ఆయన జీవితాంతం కూడా ఆయన చేసిన ప్రసంగం దేని మీద అంటే 3 అంశాల మీద. మొదటి దేనిది? మారు మనసు మీద, అంటే పాప క్షమాపణ. రెండవది దేవుని ఆత్మను మనం నింపుకోవాలి. మూడవది క్రీస్తు కొరకు మనం జీవించాలి. చాలా మంది ఏం చేస్తారు? క్రీస్తు కొరకు జీవించరు ప్రియులారా. తమ కొరకు తామే జీవిస్తూ ఉంటారు, తమ సుఖాల కొరకు తామే జీవిస్తూ ఉంటారు. ఏమండి తమ భోగ భాగ్యాల కొరకు వారే జీవిస్తూ ఉంటారు. ఇంకా డబ్బు కోసం బ్రతికేవారు కొంతమంది ఉంటారు. అసలు యేసుప్రభువు చెప్పిన బోధలో ఏమండి డబ్బును ఒకవైపునో భక్తిని ఒకవైపు ఏం చేశాడు దేవుడు? సపరేట్ చేసాడు దేవుడు. ఈ రోజున ఎక్కడ చూసినా సరే ఏమండి బోధలన్నీ కూడా దేని గురించి? అంతా కూడా ప్రాస్పరిటీ గురించి, అంతా కూడా అభివృద్ధి గురించి ప్రియులారా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మీరు ఫలించండి. ఏ విషయంలో మీరు ఫలించాలి? మారు మనసు విషయంలో మనం ఫలించాలి ప్రియులారా. ఏవండి మన ఆత్మీయ ఆత్మీయతలో మనం ఫలించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆత్మ ఫలాలన్నీ కూడా మనలోకి ఏమవుతాయి? ఒక్కొక్కటిగా ఊరుతుంది. కాబట్టి అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది ద్రాక్ష తోటలో. ఏవండి ఈ సంఘంలో దేవుడు నిన్ను ఇక్కడ నాటాడు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు సంఘంలోనికి వస్తా ఉన్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వాక్యాన్ని బోధన వింటా ఉన్నావు? ఇంకా మారు మనసుకి బోర్డర్ అవతలే ఉంటారు కొంతమంది. ఎక్కడ ఉంటారు? గోడ అవతలే ఉంటారు. గోడ అవతలేవండి ఏమండి పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు లోకంతో, పాపంతో, రకరకాల స్వభావాలతో ప్రియులారా. కానీ మనం గోడ యువతలకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం పశ్చాత్తాపడినప్పుడు, సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు, పాప క్షమాపణ జరిగినప్పుడు ఏమండి మన స్వభావాలన్నీ కూడా చచ్చినప్పుడే అప్పుడే మనం ఏమవుతాం? జీవించగలుగుతాం ప్రియులారా. ఏవండి ఒక అతను ఏమని పలికాడంటే, రిచర్డ్ సిప్స్ అనేటువంటి దేవుని సేవకుడు ఏవండి డెత్ డైస్ వెన్ ఐ డై అని పలికాడు. అంటే నేను మరణించినప్పుడు మరణం ఏమైపోద్ది? మరణం అంతమైపోద్ది వెన్ ఐ డై. ఏవండి అండ్ ఐ బిగెన్ టు లివ్ వెన్ ఐ డై అని పలికాడు. అంటే నేను మరణించిన తర్వాత అప్పుడు ఏం చేస్తాను? మరలా తిరిగి జీవించడం నేను ప్రారంభిస్తాను. ఏవండి ఇట్స్ ఏ స్వీట్ ప్యాసేజ్ ఆఫ్ లైఫ్ అని పలికాడు. జీవితం యొక్క చిన్న ఒక తాత్పర్యం ఏదైనా ఉంది అంటే మనం మరణించిన తర్వాత మరొక జీవితంలోనికి వెళ్ళటమే. ఏవండి వి నెవర్ లివ్ టిల్ వి డై అని పలికాడు ప్రియులారా. మనం మరణించేంత వరకు కూడా ఏవండి మనం ఎన్నడూ కూడా బ్రతకలేము. మన స్వభావాలు మరణించేంత వరకు కూడా మనం తిరిగి జన్మించలేము. మనలో ఉన్నటువంటి పాప స్వభావాలన్నీ కూడా మరణించేంత వరకు కూడా వి కెనాట్ లివ్ ప్రియులారా. మనం తిరిగి బ్రతకలేము. ఏవండి థామస్ వాట్సన్ కూడా ఒక మాట పలికాడు, ఏంటో తెలుసా? ఏవండి బై డిలే ఆఫ్ రిపెంటెన్స్ ప్రియులారా. మారు మనసుని గనక మనం నిర్లక్ష్యం చేసినప్పుడు ఏవండి సిన్ స్ట్రెంగ్థెన్స్ అవర్ హార్ట్ అండ్ హార్డెన్స్ అవర్ హార్ట్ అని పలికాడు ప్రియులారా.
దేవుని వాక్యం వెంటనే సరే మారు మనసు వైపు గనక, పాప క్షమాపణ వైపు గనక మనం తిరగకపోతే హృదయం ఇంకా కఠినంగా మారిపోద్ది ప్రియులారా. మన హృదయం ఇంకా బలహీన పడిపోద్ది, మన హృదయం ఇంకా రాతి వలె అయిపోద్ది ప్రియులారా. కాబట్టి దేవుని వైపు మనం తిరిగినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, అప్పుడు మారు మనసుకి తగిన ప్రతిఫలాలు మనలోనికి వస్తాయి. కాబట్టి జార్జ్ ముల్లర్ గారు ఆయన హాస్టల్ నడిపిస్తున్నప్పుడు ఒక్కొక్క వ్యక్తిని ఎవరైతే అనాథులు ఉన్నారో వారందరినీ కూడా పిలిచి వాళ్ళ పక్కనే మోకరించి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన అయిన తర్వాత ఈ 2 చేతులు ఇలా జాపమనేవాడు అంట. ఇదే చెయ్య, కుడి చెయ్య. కుడి చేతులు ఏం పెట్టేవాడు? బైబిల్ పెట్టేవాడంట. ఇది చెయ్య, ఇందులో కొంత డబ్బు పెట్టేవాడంట. ఇలా 2 చేతులు జాపమని చెప్పి ఆ చిన్న పిల్లల్ని ఓ చేతులు ఏం పెట్టేవాళ్ళు? బైబిల్ని పెట్టేవాళ్ళు. ఓ చేతులు ఏం పెట్టేవాడు? డబ్బుని పెట్టేవాడు. అప్పుడు ఆ దేవుని సేవకుడు పలికేవాడంట, మొదట నీ కుడి చేతిలో ఉన్నది గనక నువ్వు గనక నీ హృదయంలో నింపుకోగలిగితే ఏవండి నీ ఎడం చేయి ఎప్పుడూ కూడా నిండుగానే ఉంటుందని పలికేవాడంట. ఏంటిదండి? మొదట నీ కుడి చేయి అంతా కూడా ఏమవ్వాలి? దేవుని వాక్యం చేత నింపబడితే నీ ఎడం చేయి ఎలా ఉంటుంది? సమృద్ధిగానే ఉంటుంది. నువ్వు దీనికోసం వెతకవసరలా, దీనికోసం పరిగెత్తవసరలా. జార్జ్ ముల్లర్ గారు ప్రియులారా 10,300 మంది అనాథుల్ని పోషిస్తే ఆ 10,000 మంది కలిసి 1,00,000 మందిని పోషించారంట ప్రియులారా. ఒక చేత్తో దేవుని వాక్యాన్ని గనక నింపుకొని మనం ఫలించడం ప్రారంభిస్తే ఇంకో చేతుల నుంచి ఏమవుతుంది? ఆ ఊరతానే ఉంటుంది. మొట్టమొదటిసారిగా 1836లో 37లో అనుకుంటా ఆయన ఆర్ఫనైజ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రియులారా ఏవండి ఆయన దగ్గర ఉన్న డబ్బుతో స్థలం కొనడానికి మాత్రమే వచ్చినాయండి ప్రియులారా. తర్వాత బిల్డింగ్ కట్టడానికి ఆయన మోకరించి ప్రార్థన చేస్తే 2.5 సంవత్సరాలకి దేవుడు ఆయన ఏవండి కృప చూపించాడు. 29 మంది పిల్లలతో ఏవండి ఆర్ఫనైజ్ స్టార్ట్ చేశాడు. మొట్టమొదటి రోజు ఏమి లేవండి అలా వాళ్ళకి పెట్టడానికి. కానీ విశ్వాసంతో వారందరినీ తీసుకొచ్చి హాస్టల్లో పెట్టిన తర్వాత ప్రియులారా మోకరించి ప్రార్థన చేస్తామంటే ఒక ఆవిడ ఉదయకాల సమయంలోనే పరిగెత్తుకుంటా వచ్చి ఆ రోజుకి సరిపడా ఏవండి హాస్టల్ పెట్టారన్న సంగతి ఎవరికి తెలియదు. ఆయన మామూలుగా స్టార్ట్ చేశాడు. ఆ రోజు 2 పౌండ్లు ఇచ్చి ఆ రోజుకి సరిపడా ఆహారాన్ని ఇచ్చి వెళ్ళిపోయేదంట ప్రియులారా. ఆ టైంలో 2 పౌండ్లు అంటే ఈ రోజులో మనం క్యాలిక్యులేట్ చేస్తే దాదాపుగా 18,000 20,000 రూపాయలు క్యాలిక్యులేట్ అవుతుంది ఈ రోజుల్లో. మన టైంలో సంతోషంగా ఆహారాన్ని ఇచ్చాడు. మధ్యాహ్నం కల్లా హాస్టల్లో ఏదో పని ఉంటే 60,000 రూపాయలు వాడాడు. ఏవండి సాయంత్రం భోజనం ఏవండి ఉన్న ఆహారాన్ని అంతటినీ కూడా పెట్టాడు. మళ్ళీ రేపొద్దునికి ఏమీ లేదు. కానీ ఆయన ఎప్పుడు ఒక వాక్యం ఆయన బలపరిచేదంటే ఏంటో తెలుసా? మొదట రాజ్యాన్ని నీతిని వెతకండి, మీకు ఏం కావాలో వాటన్నిటినీ నేను అనుగ్రహిస్తాను. ఏమండి ఆ రీతిగా మన హృదయం ఫలిస్తూ ఉందా ప్రియులారా? మరొక సిస్టర్ గారు ఎవరో వచ్చి మధ్యాహ్నం పూట కొంత సహాయం చేశారంట. సాయంత్రం పూట వచ్చి మరొకంత సహాయం అందిందంట ప్రియులారా. ఆ రోజుతో ప్రారంభమైనటువంటి సేవ ఏమండి ఆయన మరణించిన తర్వాత కూడా 1,00,000 మందిని పోషించడానికి దేవుడు సహాయం చేశాడు. ఏవండి నీ జీవితంలో నువ్వు గనక ఒక నిర్ణయం తీసుకుని మనం ముందుకు అడుగులేస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మనలో ప్రతిఫలం కనబడాలి. ఏమండి ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుంది ఏంటో తెలుసా? ఎఫర్ట్స్ ఆర్ నాట్, రిజల్ట్స్ ఆర్ రివార్డెడ్ అని ఉంటుంది. ఏమండి నువ్వు ఎంత ప్రయాసపడ్డావో, నువ్వు ఎంత చేసావో దానికే ఉండదు. ఏమండి నువ్వు ఏమి సాధించావు అనే దాని మీదే ఏముంటుంది? రిజల్ట్స్ ఆర్ రివార్డెడ్ అని ఉంటుంది ప్రియులారా. నువ్వు ఏమి సాధించావు నీ జీవితంలో, నీ భక్తి జీవితంలో, నీ ఆత్మీయ ప్రయాణంలో నువ్వు సాధించిన దాన్ని బట్టి పరలోకంలో నీకు ప్రతిఫలం ఉంటుంది. నీ ఆత్మీయతలో నువ్వేం సాధించావో దానికి తగ్గట్టుగానే నీ ఫలాలు ఉంటాయి ప్రియులారా. కాబట్టి మన విశ్వాస జీవితం ఇప్పుడు కూడా ఏం చేయాలి? ఫలించాలి. ఇట్ మస్ట్ గ్రో కాన్స్టెంట్లీ ప్రియులారా. మోకాళ్ళ మీద మనం ప్రార్థన చేసినప్పుడు స్పర్జన్ గారు మాట చెప్పారు ఏంటో తెలుసా? వెన్ వి ప్రే ఆన్ అవర్ నీస్ ద ఫెయిత్ గ్రోస్ ప్రియులారా. మీ అందరూ ఫోన్లు ఛార్జింగ్ పెడతారా? ఎన్ని పిన్లు ఉంటాయి దానికి? 2 పిన్లు ఉంటాయి. 2 పిన్లు తీసుకెళ్ళి ఏం చేస్తారు? పవర్ సాకెట్లో పెడతారు. పవర్ సాకెట్లో పెట్టిన తర్వాత ఏం చేస్తారు? ఫోన్కి కనెక్ట్ చేస్తారు. ఏవండి ఆ 2 పిన్నుల్లో నుంచి ఆ పవర్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో ప్రియులరా. ఏవండి మన జీవితంలో కూడా దేవుడు మనకి 2 పిన్లు ఇచ్చాడు. ఏంటో తెలుసా? 2 మోకాళ్ళు ప్రియులరా. ఆ 2 మోకాళ్ళ మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఏవండి మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ బలహీనంగా ఉన్నామో, ఏవండి మనం ఎక్కడ నీరసించిపోయామో, మనం ఎక్కడ బలహీన స్వభావాలు మనస్తత్వాలు మనలో ఉన్నాయో, ఏది క్రీస్తుకి మనకి అడ్డున్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తుంది? ఏవండి తొలగిస్తూ ఉంటుంది. మనలో విశ్వాసాన్ని పెంచుతూ ఉంటుంది ప్రియులారా. ఏవండి మీలో ఎంతమంది మోకరించి ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, కానీ ఏవండి మోకరించి కనుక మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలని, బలమైనటువంటి కార్యాలని జరిగిస్తాడు. ఏవండి మత్తయి సువార్త 21:18 చూడండి.
ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు గనుక దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపుకాయ కుందువుగాక అని చెప్పెను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులు అది చూసి ఆశ్చర్యపడి అంజూర చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. ఏవండి, అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండ చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదు గాక అని చెప్పిన ఎడల అలాగనే జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడడం ప్రియులారా, యేసుప్రభువారు ఆకలి కొని ఆ దారి గుండా వెళ్తుంటే ఏవండి, ఆ చెట్టును కూడా మార్కు సువార్తలు ఏమని రాయబడి ఉంటుంది, కొన్ని సంవత్సరాలుగా ఆ చెట్టును కూడా చూస్తూ ఉన్నారు. కానీ దాని ఆకులు చూడడానికి రమ్యంగా ఉన్నాయి, కానీ దానిలో ఏమి లేవు, ఫలాలు లేవు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఉండాలి, ఆకులే కాదు, పైకి పచ్చగా చక్కగా ఏవండి మన ప్రవర్తన అంతా కూడా మంచి భక్తిగా కనబడుతుందేమో, అంతరంగంలో కూడా ఏముండాలి, ఫలాలు ఉండాలి. అంతరంగంలో ఏముండాలి, హృదయ శుద్ధి ఉండాలి. అంతరంగంలో ఏముండాలి, పశ్చాత్తాపం ఉండాలి. చాలా జీవితాలు పశ్చాత్తాపం వైపు ఏమవ్వవు, అడుగులు వేయవు ప్రియులారా. మీలో విశ్వాసం ఉంటే ఏవండి, నేను పలికిన మాట ద్వారా ఈ చెట్టు ఎలా ఎండిపోయిందో ఏవండి, అంతేకాదు ఈ కొండెళ్ళి అవతల సముద్రంలో పడమంటే ఏమవుతుంది, పడిపోద్దని యేసుప్రభువు నిశ్చయంగా చెప్పారు ప్రియులారా. అలాంటి విశ్వాసం మీలో ఉందా? ఏవండి, ఒక జీవితాన్ని మార్చగలిగే విశ్వాసం మీలో ఉందా? ఏవండి, ఒక హృదయాన్ని మార్చగలిగే విశ్వాసం మీలో ఉందా? ఏవండి, డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికా దేశం వెళ్ళి అక్కడ ఉన్న ఆల్రెడీ ఒక మిషనరీ గారి కూతురుని వివాహం చేసుకుంటారు. అయితే ఓ రోజున ఏదో ఒక ప్రశ్న ఆయనకి ఎదురవుతే అప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ గారు పలికారని ఏంటో తెలుసా, ప్రేమతో మాత్రమే ప్రేమని జయించగలం అని పలికాడండి ప్రియులారా. ఓన్లీ విత్ లవ్. ఏవండి, ప్రేమకు తగిన ఫలాలు మన హృదయంలో మన జీవితంలో ఉన్నాయా ప్రియులారా? ఏవండి, ప్రేమ ఎన్ని రీతులుగా ఈ ట్యాక్స్ ప్రియులారా. ప్రేమ అనేది ఒకే రీతిగా ఒకే లైన్లో వెళ్దాం. ప్రేమ ఎప్పుడు కూడా ప్రేమ సందర్భాన్ని బట్టి ఏమవుతుంది, ఈ ట్యాక్స్ ఇన్ డిఫరెంట్ వేస్ ప్రియులారా. మన జీవితంలో ఏమనుకుంటాం, ఏవండి, మనం గట్టిగా మాట్లాడితే, మనం బలంగా మాట్లాడితే అది ఎదుటి వారికి గాయం చేస్తుందని మనం అనుకుంటాం ప్రియులారా. కానీ యేసుప్రభువారు చెప్పిన విధానం ఏంటో తెలుసా ప్రియులారా? ఏవండి, ప్రేమతో గనక మనం ఏవండి ఎదుటి వారిని సహించుకోగలిగితే, ప్రేమతో గనక ఎదుటి వారిని మనం భరించగలిగితే, ఏవండి మౌనంగా గనక మనం కొన్ని సందర్భాల్లో ఉండగలిగితే, మాట్లాడగలిగి కూడా మాట్లాడకుండా మౌనంగా గనక మనం ఉండగలిగితే, అది చేసే గాయం ఏది చేయలేదు ప్రియులారా. ఒక విధంగా చెప్పాలి అంటే ఏవండి, పగవాడు ఎన్ని ముద్దులు పెడతాడు, లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తాడు, గాయపరుస్తాడు ప్రియులారా. ఎందుకో తెలుసా, ఆ గాయంలో నుంచే ఎదుటి వారికి ఏమవుతుంది, గ్రహింపు అవుతుంది. మనం అర్థం చేయలేకపోవచ్చు, నీ మాటలు అర్థం చేయలేకపోవచ్చు, నీ ప్రవర్తన అర్థం చేయలేకపోవచ్చు. కానీ ప్రియులారా, మనం ప్రేమించినప్పుడు, మనం సహించుకున్నప్పుడు ఏవండి అదే ఎదుటి వారికి ఏం చేస్తుంది, లోతుగా అర్థం చేస్తుంది. కాబట్టి మన జీవితంలో ఎప్పుడూ కూడా ప్రేమకి తగిన ప్రతిఫలాలు ఉండాలి. దేవునికి మించి మన జీవితంలో ఏది వెళ్ళకూడదు ప్రియులారా. కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి పక్కన పెట్టేసి ఎన్నో విధానాల్లో మనం వెళ్ళిపోతాం. ఏవండి, దేవుణ్ణి పక్కన పెట్టేసి ఎన్నో రీతులుగా మనం వెళ్ళిపోతాం ప్రియులారా. కాబట్టి అలా ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు. ఏవండి, క్రీస్తు లేకుండా నీ జీవితంలో ఎంత ప్రయాసపడినా సరే ఎలాంటి ప్రతిఫలం ఉండదు. క్రీస్తు కొరకు జీవించాలి ప్రియులారా. ఏవండి, పేతురు దోనె క్రీస్తు ఎక్కిన తర్వాత, యేసుప్రభువు ఎక్కిన తర్వాత ఏవండి లోతుగా నడిపించమని చెప్పి అక్కడ ఉలవేమన్నప్పుడు ఎలాంటి ప్రతిఫలాన్ని చూశాడు. దేవుడు నేను లోతుగా నడిపిస్తాడు కొన్ని సందర్భాల్లో. ఏవండి, దేవుడు అనేక పరిస్థితులు కూడా నేను నడిపిస్తాడు. కారణం ఏంటో తెలుసా? ఏవండి, ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు యేసుప్రభువు దగ్గరికి వచ్చి యూదులు కొంతమంది ఏవండి గలిలయలో అటు హింసలు పొందుతున్నారు కదా. ఏవండి, ఆ యెరూషలేములో ప్రాకారం కూలిపోయాలంటే హింసలు పొందుతున్నారు కదా అని చెప్పినప్పుడు యేసుప్రభువు వారు శ్రమ పొందినంత మాత్రాన మీరు అంతకంటే పరిశుద్ధులుగా మీరు అనుకోమాకండి, మీరు అంతకంటే పాపాత్ములుగా ఉన్నారు ప్రియులారా. ఏవండి, ఎవరో మన జీవితంలో నష్టాన్ని ఎదుర్కొంటే ఏదో పాపం చేశారు అందుకే వారికి నష్టం జరిగింది, ఏవండి ఏదో ఇదైపోయారు అందుకే వారికి ఇన్ని కష్టాలు శ్రమలు వస్తున్నాయి, అలా ఇప్పుడు అనకూడదు ప్రియులారా. ఎదుటి వారి కష్టంలో మనం కూడా పాలు పంపులు పొందుకోవాలి, ఎదుటి వారి ఇబ్బందుల్లో మనం కూడా పాలు పంపులు పొందుకోవాలి. ఏవండి, ఎవరికి ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే నీ యొక్క ఏవండి సర్కిల్లో కానీ, సరౌండింగ్లో కానీ, సంఘంలో కానీ, స్నేహితుల్లో కానీ నువ్వే మొదట వెళ్ళు ప్రియుల.
దేవుని ప్రేమను చూపించు. ఏవండి, ఎవరికి ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే ఐ విల్ బీ ద ఫస్ట్ ప్రియులారా. ఏవండి, నేను ఇంట్లో పడుకుంటాను హాయిగా చక్కగా, నా పరిస్థితుల్లో ఉన్నాయి, నేను కారులో తిరుగుతాను, నేను బండి వేసుకు తిరుగుతాను, ఇవన్నీ కూడా ఉండకూడదు ప్రియులారా మన జీవితంలో. ఏమండి, నేను ఎప్పుడు అలా అనుకోను. ఎవరికి ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఏవండి, మొదట వెళ్ళి వారి కోసం నిలబడాలి. ఏం చేయలేకపోవచ్చు, నేను ఒక 10,000 ఇవ్వలేకపోవచ్చు, లేదా వాళ్ళకి ఆపరేషన్ చేయలేకపోవచ్చు, ఒక 10 రూపాయలు ఏవండి ట్యాబ్లెట్ కూడా నేను కొనివ్వలేకపోవచ్చేమో, కానీ ఏవండి వారి కష్ట సమయాల్లో వెళ్ళి నిలబడినప్పుడు ప్రియులారా అదేం చేస్తుంది? అది నీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది, నీ జీవితంలో ప్రతిఫలాన్ని ఇస్తుంది, నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తుంది, నిన్ను దేవుడు లోతుగా నడిపిస్తాడు, నీ ఆత్మీయతని దేవుడు బలంగా స్థిరంగా ఏమండి నిలబెడతాడు ప్రియులారా. యవన ప్రాయం మొదలుకొని వృద్ధాప్యం వచ్చేంత వరకు ఏదో ఒక సమయంలో కష్టపడాల్సి వస్తుంది. ఏ జీవితం అయినా సరే మొదట డబ్బు ఎక్కువైపోయి మనం సుఖపడితే ప్రియులారా తర్వాత కష్టపడాల్సి వస్తుంది. యవన కాలంలో ఉన్నప్పుడు కష్టపడితే తర్వాత ఏం చేస్తాం? ఏదో ఒక రీతిగా మనం కష్టపడాల్సి వస్తుంది. కానీ ఏ కష్టం తెలియకుండా వెళ్ళాలి అంటే అది ఎవరి వల్ల కాదు ప్రియులారా. కాబట్టి క్రైస్తవ్యంలో కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు చావంది, మీరు మారు మనసు పొందంది, మీ స్వభావాలు మారంది ఏమండి, ఏమవరో మీరు ఫలించరు అని పలికారు ప్రియులారా. ఏమండి, స్పర్జన్ గారు కూడా ఒక మాట చెప్పారు, ఏంటో తెలుసా? ఏమండి, ద సెల్ఫిష్నెస్ ఆఫ్ ఎ క్రిస్టియన్స్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఆఫ్ ఎ స్లో ప్రోగ్రెస్ ఆఫ్ క్రిస్టియానిటీ అని పలికాడు ప్రియులారా. సెల్ఫిష్నెస్ అంటే ఏంటి? స్వార్థం ప్రియులారా. ఒక మనిషిలో స్వార్థం ఉన్నప్పుడు అది ఎదగనివ్వదు ప్రియులారా. ఒక మనిషిలో హృదయంలో స్వార్థం నింపబడినప్పుడు ఎలాంటి ప్రతిఫలాలు ఉండవు. ఒక మనిషిలో స్వార్థం ఉన్నప్పుడు ఏవండి జల ఎలా వెళ్తుంది? ఏవండి స్లోగా పాకనా వద్దా అన్నట్టు వెళ్తుంది. ఏవండి ఆత్మీయ జీవితాలు కూడా ఏవండి ఎలనా వద్దా ఫలించనా వద్దా అన్నట్టు ఉండదు ప్రియులారా. ఏవండి కొన్ని విత్తనాలు వెళ్ళి ఏమైనా ముండ్ల పొదల్లో పడినాయి. ముండ్ల పొదల్లో కొన్ని విత్తనాలు పడినప్పుడు ఫలించినయా? లేదు. కొన్ని స్వభావాలు కూడా ముండ్ల వలె ఉంటాయి ప్రియులారా. కొంతమంది మాటల్లో ముండ్ల వలె ఉంటాయి. నీలో ముళ్ళ పొదలు ఎదిగినప్పుడు అందులో చెట్టు మొలిసినా సరే, వాక్యం వెళ్ళినా సరే ఏవండి ప్రతిఫలం కనబడదు ప్రియులారా. మన జీవితంలో ఎప్పుడు ఏమవ్వాలి? ప్రతిఫలాన్ని మనం చూసే వ్యక్తులుగా ఉండాలి. మనలో ఎలాంటి స్వార్థం ఉండకూడదు, మనలో ఎలాంటి అసూయ ఉండకూడదు. ఏవండి లోతుగా నడిపించి వలవేమని చెప్పినప్పుడు పేతురికి ఏవండి సముద్రంలో ఎన్ని రకాల చేపలు ఉన్నాయో అన్ని రకాల చేపలు పండియండి ప్రియులారా. సముద్రంలో ఏవండి ఎన్ని రకాల జీవులు ఉన్నాయో అవన్నీ కూడా ఏమైనా ఆ క్షణంలో ఆ వలలో పండి ప్రియులారా. బహుశా నువ్వు కూడా ప్రయాసపడుతున్నావేమో, కానీ ఏవండి క్రీస్తుని నీ హృదయంలో కనుక నింపుకొని వెళ్తే లోతుగా ఏం చేస్తాడు? ఏవండి దేవుడు నిన్ను లోతుగా నడిపిస్తాడు. దేవుడు లోతుగా నడిపించే క్రమంలో ప్రియులారా దేవుడు కొంతమంది మనుషుల్ని మనకి దూరం చేస్తాడు, స్నేహితులను మనకి దూరం చేస్తాడు, సొంత వారిని మనకు దూరం చేస్తాడు, అందరినీ మనకు దూరం చేస్తాడు. చివరాఖరికి నువ్వు అడుగులేసుకుంటూ వెళ్ళేసరికి ఎవరు మిగులుతారో తెలుసా? నువ్వు దేవుడు తప్ప, నువ్వు క్రీస్తు తప్ప ఇంకెవరో కూడా మిగలరు. ఏవండి ఎందుకని మనం కొన్నిసార్లు మనం ఇచ్చినప్పుడే మనకి ప్రతిఫలం వస్తుందో తెలుసా? ఓ రోజున జాన్ వెస్లీ గారు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఆయన సంఘాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేయాలి, పెద్ద మందిరం కట్టాలి, 1000 మందికి సరిపడా అని చెప్పి ఆ తాటాకు పందిర్ల కింద ప్రార్థన పెడుతున్నటువంటి సమయంలో ఏవండి బలంగా ప్రార్థన చేసి దేవుడు చెప్పాడంట, నేను నీకు సహాయాన్ని పంపిస్తాను అని చెప్తే దేవుడు చాలా సంతోషపడిపోయాడంట. ఆయన నిజంగా దేవుడు త్వరలోనే ఏం చేస్తాడు? సహాయాన్ని పంపిస్తాడు. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నేను అదే సంతోషంలో ఉన్నా. ఏవండి దేవుడు ఏదో ఒక రీతిగా మార్గం తెరుస్తాడు. ఒక రోజున ఒక ఆయన వచ్చాడంటే, ఏమండి జాన్ వెస్లీ గారు ఉన్నారా, కలవాలి అని ఆయన వస్తే పాపం చాలా అసలే సంతోషంగా ఉన్నారు కదా, ఈయన ఇంకా సంతోషం ఎక్కువైపోయింది. ఎందుకని? దేవుడు పంపిస్తా అని చెప్పాడు కదా, ఎవరన్నా పంపించి ఉంటాడేమోలే అని చెప్తే ఆయన వచ్చాడు అంట. ఏమండి ఆయన జాన్ వెస్లీ గారి దగ్గర కూర్చుని, అయ్యా ఏవండి మందిరం కట్టుకోవాలనుకుంటున్నానండి, మాది చాలా చిన్న సంఘం అండి, మాది చాలా భేద సంఘం అండి అని చెప్పి జాన్ వెస్లీ గారిని ఏం చేశాడు? ఏమన్నా ఉంటే కొంచెం సహాయం చేయండి అని రిక్వెస్ట్ చేశాడు. ఏమండి ఈయనే మనసులో కలవరం, నాకు సహాయం వస్తుందని నేను కూర్చుంటే ఏవండి నా దగ్గరికి సహాయం కోసం ఈయన నా దగ్గరికి వచ్చాడు అని మనసులో అనుకుంటుంటే మనసులో ప్రేరేపణ వస్తుందనంట. నీ దగ్గర నీ అకౌంట్లు ఎంత ఉన్నాయో మొత్తం ఏం ఇచ్చేయని ప్రేరేపణ వస్తే సరే ఆయన వెంటనే ఆ రోజులు ఇంకా ఫోన్పేలు రాలా, అయితే ఈ ఓన్లీ నెఫ్ట్ కానీ IMPS ట్రాన్స్ఫర్లు కానీ ఉంటాయి. ఏవండి ఆయన అకౌంట్ ఓపెన్ చేసి ల్యాప్టాప్లో చూస్తే ఆయన అకౌంట్లో 70,000 చిల్లర ఎంత ఉన్నాయంట, 75,000 రూపాయలు ఎంత. వెంటనే ఆయన చెక్ రాసి ఇచ్చి పంపించేశాడంట. ఏవండి దేవుడు ఇస్తాను అని చెప్పినప్పుడు ఎంత ఉన్నాయి ఆయన అకౌంట్లో? 75,000 ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఉన్నాయి ఆయన అకౌంట్లో? దేవుడు ఇచ్చాడా తీసుకున్నాడా?
దేవుడు ఏం చెప్పాడు? ఇస్తాను అని చెప్పాడు. కానీ మొదట దేవుడు ఏం చేశాడు? ఆయన దగ్గర ఉన్నదంతా కూడా ఏం చేసుకున్నాడు? మేక్ జీరో ప్రియులారా. దేవుడు ఇచ్చే ముందు కూడా, దేవుడికి ప్రతిఫలం ఇచ్చే ముందు కూడా ఏం చేస్తాడు? జీరో. దేవుడు నిన్ను లేవనెత్తే ముందు కూడా జీరో. దేవుడు నీ పరిస్థితిని మార్చే ముందు కూడా జీరో. పేతురు ఏమండి లోతుగా వెళ్ళి వల వేసి వల లాగలేనప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది? జీరో. నీ జీవితంలో ప్రతిఫలం సంపాదించుకునే ముందు జీరో. మారు మనసు అంటే ఏంటి? జీరో ప్రియులారా. నిన్ను నువ్వు ఎప్పుడు జీరో చేసుకున్నావో, నీ స్వభావాన్ని, నీ మనసుని అంతటినీ కూడా జీరో చేసుకున్నావో, అప్పటి నుంచి ప్రారంభమవుతుంది విశ్వాస జీవితం ప్రియులారా. విశ్వాసం ఎలా ఫలిస్తుంది అనుకుంటున్నావు? అన్నీ ఉంటే ఫలిస్తుందా విశ్వాసం ప్రియులారా? అకౌంట్లో ఫుల్గా డబ్బులుండి ఏవండి మనకు మంచి బంగ్లాలో బ్రతుకుతా, మనకు పరిస్థితులన్నీ కూడా బాగుంటే విశ్వాసం గ్రో అవుతుందా ప్రియులారా? ఇట్ విల్ గ్రో స్లోలీ. కానీ మన జీరోలో ఉన్నప్పుడు మన విశ్వాసం ఏమవుతుంది? ఇంకా బలంగా ఫలిస్తుంది. ఓ రోజున మీటింగ్కి వెళ్ళి వస్తే ఆయన టేబుల్ మీద చెక్ ఉందండి ప్రియులారా. ఏవండి ఆయన టేబుల్ మీద చెక్ ఉందండి. ఎంతో తెలుసా? 14 లక్షల రూపాయల చెక్ ఉందండి ప్రియులారా. ఏవండి ఎన్ని రెట్లు దేవుడు ఇచ్చాడు ప్రియులారా? ఆయన ఇచ్చింది 70,000 చిల్లరే, కానీ ఆయన దగ్గరకు వచ్చింది ఎంత చెక్ ఉంది? 14 లక్షల రూపాయల చెక్ ఉందండి. సంఘాసులు కూడా కాదు ఇచ్చింది, ఎవరో ఏమండి మీ ద్వారా మీ ఆన్లైన్లో మీ వాక్యాలని మేము బలపడ్డామండి అని చెప్పి పంపించారు. దేవుడు పంపిస్తాడు. దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఏవండి మనం ఎప్పుడైతే పేదల కోసం ఆలోచన చేశామో, మనం ఎప్పుడైతే మన చుట్టుపక్కల ఉన్న వారి కష్టతరాల్లో ఉన్న వారి కోసం మనం ఆలోచన చేసామో ప్రియులరా, మనం ఎప్పుడైతే దేవుని సేవ కోసం ముందుకు అడుగులేసామో ప్రియులరా, నీకు రావాల్సిన ప్రతిఫలాన్ని దేవుడు పంపిస్తాడు. ఏవండి మన జీవితంలో ఏవండి దేవుడు ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏవండి దాన్ని చూసి తోటమాలిని పిలిచి 3 సంవత్సరాలుగా దీన్ని చూస్తున్నాను, కానీ దీనిలో ఏమి లేదు, ఎలాంటి ప్రతిఫలం కనబడట్లేదే. బహుశా దేవుడి ఉదయకాల సమయంలో నీ దగ్గరికి వచ్చాడు కదా. ఏవండి దేవునాత్మ మిమ్మల్ని అందరినీ కూడా పరీక్షిస్తున్నప్పుడు ఎలాంటి ప్రతిఫలాలన్నా కనబడుతున్నాయా? దేవునాత్మ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా లోకం, ఇంకా సంథింగ్ గిల్టీ. ఏమండి కొన్ని హృదయాల్లో ఏదో పోగొట్టుకున్నటువంటి ఆ అపరాధ భావం, ఏదో సంథింగ్ గిల్టీ ఇన్సైడ్ హార్ట్. కారణం ఏంటో తెలుసా? మన హృదయాలు ఎప్పుడైతే లోకం చేత, లోక స్వభావాల చేత, పాపం చేత ఎప్పుడైతే నింపబడనియో, దేర్ ఈస్ సంథింగ్ గిల్టీ. ఏదో లోటు మన హృదయంలో కనబడుతూ ఉంటుంది. ఆ లోటు ఎక్కడో ఉందని మనం పరిగెడతాం, కానీ ప్రియులరా ఆ లోటు ఎక్కడ పోడ్చబడుతుంది? సిలువ దగ్గర మాత్రమే అది పోడ్చబడుతుంది. ఆ లోటు ఎక్కడ పోడ్చబడుతుంది? ఏవండి యేసు దగ్గర మాత్రమే పోడ్చబడుతుంది. ఆ లోటు ఎక్కడ పోడ్చబడుతుంది? అది వచ్చి నీ హృదయంలో ఉన్నప్పుడు అక్కడ మాత్రమే పోడ్చబడుతుంది. కాబట్టి మన జీవితంలో మనలో ఉన్నటువంటి లోటులన్నిటినీ కూడా, మనలో ఉన్నటువంటి ఏవండి అపరాధ భావాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఏవండి క్రీస్తు ఎదురుగా కుమ్మరించినప్పుడు మనం తగిన ప్రతిఫలాన్ని సంపాదించుకోగలుగుతాం. ఏవండి డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికాలో సేవ చేస్తున్నటువంటి సమయంలో ఏవండి బానిసల వ్యాపారం బహుభయంకరంగా జరిగేదండి ప్రియులారా. అక్కడ వారందరూ కూడా మోసగించి ఏవండి పోర్చుగీస్ వారు కానీ అరబ్స్ కానీ అక్కడికి వెళ్ళి ఏవండి మాకు కొంచెం మార్గాన్ని చూపించండి, మీకు బహుమానాలు ఇస్తాం, అయ్యిస్తాం అని చెప్తే వీరు పాపం గుడ్డిగా నమ్మి వెళ్ళిపోయేవాళ్ళండి. బానిసలందరూ కూడా గుడ్డిగా నమ్మి వెళ్తే ఏవండి అక్కడికి కొంత దూరం సముద్ర తీరానికి వెళ్ళిన తర్వాత వీరందరినీ కూడా బంధించి ఏవండి వారందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. కొంతమంది డేవిడ్ లివింగ్స్టన్ గారు పేరు చెప్పుకొని మేము డేవిడ్ లివింగ్స్టన్ గారి తరపున వచ్చామండి అని చెప్తే, అమ్మో నిజంగా చాలా మంచి ఆయనండి, చాలా ప్రేమ కలిగిన ఆయనండి అని చెప్పి ఏవండి ఆయన పేరు చెప్తే నమ్మి వెళ్ళి బానిసలుగా ఉన్నవారు, వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారండి ప్రియులారా. అది ఆయన చెవిన వినబడినప్పుడు చాలా దుఃఖపడ్డాడంట. ఏవండి చాలా విచారం చెందాడంట ప్రియులారా. ఆయన బృందం కూడా కలిసి ఏవండి ఆ ప్రయాణం చేస్తా చాలా మందిని కలుసుకున్నప్పుడు ఒక రోజున ఏవండి 18 మంది అక్కడున్న ఆఫ్రికన్స్ని బానిసలుగా తీసుకెళ్ళిపోతుంటే వారు విడిపించారంట. మరొకసారి 30 మందిని విడిపించారంట. అట్లా ఒకేసారి ఒకే రోజున 80 మందిని విడిపించారంట ప్రియులారా. దేవుడు ఏంటో మాకు తెలియదు, కానీ డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆయన చూపిన ప్రేమే మాకు తెలుసని ఎందుకు పలికారో తెలుసా ప్రియులారా? ఆ బానిసల వ్యాపారం జరుగుతున్నటువంటి సమయంలో ఎంతో మందిని విడిపించేవారంట. వారిని వదిలేసి మీరు జాగ్రత్తగా వెళ్ళి మీ ఇళ్లలో ఉండండి అంటే మరలా వచ్చి మరలా వారిని చెరబట్టుకుని తీసుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి అక్కడ ఉందని ఏమండి డేవిడ్ లివింగ్స్టన్ గారు వెనకమాలే ఉండేవాళ్ళు అంట ప్రియులరా. నేటివ్ పీపుల్ అంతా కూడా, ఆ స్వజనులు అంతా కూడా ఆయన ఎప్పుడో వారు వెంటే ఉంటా, డేవిడ్ లివింగ్స్టన్ గారు వెనకమాల, కొంతమంది మిషనరీలు వెనకమాల ఉంటా ఏమండి వారి ప్రాణాలు ఎంతో సంతోషంగా. ఎందుకని? దే ఆర్ నో మోర్ స్లేవ్స్. వారు బానిసలే కానే కాదు. ఎందుకంటే మమ్మల్ని విడిపించిన వాడు ఎక్కడున్నాడు? ఎదురుగా ఉన్నాడు. రేపొద్దున మాకేదైనా సమస్య వస్తే వారితో పోరాడి మమ్మల్ని విడిపించగలిగిన వాడు ఎక్కడున్నాడు? ఎదురుగానే ఉన్నాడు డేవిడ్ లివింగ్స్టన్.
అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా 80 మంది ఒకేసారి ఏవండి సంఘంలో చేర్చబడ్డారు. అక్కడ సంఘం కట్టబడిందంట. అలా ఎంతోమంది మార్చబడ్డారంట. అందుకే డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికా దేశం అంతా కూడా ఏవండి ఆయన ప్రేమను చాటి చెప్పాడు. దేవుడు నిన్ను కూడా పాప బంధకాల నుంచి ఏవండి బహుశా నువ్వు కూడా ఎన్నో బానిసల్ని ప్రియులరా ఈ మెడకి ఏవండి దాదాపుగా 30 నుంచి 50 పౌండ్లు అంటే దాదాపుగా 20-25 కేజీలు గుదిబండని ఇక్కడ కట్టేసి ఏవండి వేలాడదీసి చేతులు ఆ కర్ర కట్టేసి లాక్కెళ్ళేవాళ్ళు ప్రియులరా. బహుశా నువ్వు కూడా ఏవండి దేనికన్నా అలా బంధించబడిపోయి ఉన్నావేమో. బహుశా నీ మెడకు కూడా ఏదో కట్టి అలా నేను కిందకి ఏమండి దిగజార్చేస్తుందేమో. ఏదో స్వభావం, ఏదో మనసు, ఏదో లోకం, ఏదో ఆశ, ఏదో తలంపు, ఏదో వ్యసనం ఏవండి. కానీ డేవిడ్ లివింగ్స్టన్ గారు రంపం తీసుకొచ్చి దాన్ని కోసి ఆ చెక్కలన్నింటినీ కూడా విరిచి ఏమండి వారిని ఏం చేశాడు? ఫ్రీ ఏవండి వారిని స్వేచ్ఛాపరులుగా మార్చాడు. యేసుప్రభువు వారు కూడా సిలువలో ఏవండి ఆయన నీకోసం నా కోసం ఆయన సిలువనెక్కి ఏం చేశాడు? ఆయన నీకు స్వేచ్ఛనివ్వడానికి. ఏవండి ఏ పాపమైతే నిన్ను నాశనం చేస్తుందో, ఏ పాపమైతే నన్ను నాశనం చేస్తుందో ప్రియులారా, ఆ పాపాన్ని అంతటినీ కూడా దేవుడు సిలువలో మోసి మనల్ని స్వేచ్ఛాపరులుగా మార్చాడు. కాబట్టి మన జీవితంలో ప్రతి బంధకాన్ని కూడా విడిపించుకొని క్రీస్తు దగ్గరికి వెళ్ళి మనలో ఉన్న లోటులో క్రీస్తుని గనక నింపుకోగలిగితే, మన స్వభావాలను గనక మనం చంపుకోగలిగితే, చచ్చిన మన స్వభావాల్లో నుంచే ఏమవుతుంది? మారో మనసుకి తగిన ప్రతిఫలాలు మనలోనికి వస్తాయి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.